బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక గ్రామంలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆవిడకు ఆ ఊర్లో కాస్త పొలం, ఒక పెద్ద పెంకుటిల్లు ఉన్నాయి. కాంతమ్మకు రవి అనే ఒక్కగానొక్క కొడుకున్నాడు. రవి పక్కనే ఉన్న పట్టణంలో ఒక మంచి ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా జీతం తీసుకొచ్చి తల్లి చేతిలో పెడుతూ ఉంటాడు. రవికి సుజాత అనే అమ్మాయితో వివాహం జరిగింది. సుజాత చాలా బుద్ధిమంతురాలు, ఓర్పుగలది, అలాగే సమయస్ఫూర్తితో వ్యవహరించే తెలివైన అమ్మాయి. అలా సుజాత కాపురానికొచ్చిన మొదటి రోజు నుండి అత్తగారి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది. కాంతమ్మది మామూలు పిసినార్తనం కాదు, ఎంగిల్ చేత్తో కాకిని కూడా తరమదు అన్నంత పరమ పిసినారి. ఇంట్లో సరుకులన్నీ ఒక గదిలో పెట్టి దానికి పెద్ద తాళం వేసుకునేది. ఉదయాన్నే కోడలికి ఆ రోజుకు సరిపడా సరుకులు కొలిచిచ్చేది. ఒకరోజు వంటగదిలో కాంతమ్మ చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకుని సుజాతతో ఇలా అంటుంది. సుజాత, ఇట్రా, ఇదిగో ఈ పూటకి ఈ బియ్యం వండు, అందులోకి ఇదిగో ఈ 4 బెండకాయలు, చిటికెడు పప్పు ఇస్తున్నాను. కూరలో నూనె ఎక్కువ వేయకు. నిన్ననే రవి 1 కిలో నూనె తెచ్చాడు, అది నెలంతా రావాలి. సుజాత ఆశ్చర్యంగా, అత్తయ్యగారు, ఈ కొద్దిపాటి బియ్యం మీ ఇద్దరికీ కూడా సరిపోవు కదా. ఆయన కార్యాలయానికి సద్ది డబ్బా తీసుకువెళ్ళాలి. మధ్యాహ్నం ఆయనకు ఆకలేస్తుంది కదా. నీకేం తెలిసే పట్నం పిల్ల, మగవాళ్లు పనిచేసే చోట కడుపు నిండా తింటే నిద్రొచ్చి పనిచేయలేరు. కాస్త వెల్తిగా ఉంటేనే చురుగ్గా ఉంటారు. నేను చెప్పినంత వండు చాలు. ఎక్కువ వండితే రాత్రికి చల్లారిపోయి వృధా అవుతుంది. మనకు డబ్బులేవైనా చెట్లకు కాస్తున్నాయా కోసుకోవడానికి? సరే అత్తయ్యగారు, మీరెలా చెప్తే అలానే వండుతాను. ఆ రోజు సుజాత ఎలాగోలా సర్దుబాటు చేసి వంట పూర్తి చేస్తుంది. రవి కార్యాలయానికి వెళ్లే ముందు భోజనానికి కూర్చుంటాడు. రవి అన్నం కలుపుకుంటూ, ఏంటి సుజాత, పప్పు నీళ్లలా ఉంది. కూరలో కూడా ఉప్పు కారం ఏమీ లేవు. అసలు నూనె తగిలించినట్టే లేదు. మా అమ్మ నా చిన్నప్పుడు ఎంత కమ్మగా వండేదో తెలుసా? నువ్వు కూడా కొంచెం రుచిగా వండటం నేర్చుకోవచ్చు కదా. ఆ సమయంలో సుజాత ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. కాంతమ్మ మధ్యలో కలుగజేసుకుని, చూసావట్రా రవి, ఈ కాలం ఆడపిల్లలకు వంటలెక్కడొస్తున్నాయి. పుస్తకాల్లో చూసి చేయడం తప్ప మన పాతకాలం నాటి రుచులు వీళ్లకేం తెలుస్తాయి. సర్లే, నేను నేర్పిస్తాన్లే. నువ్వు త్వరగా తిని పనికి బయలుదేరు. సుజాత తనలో తాను ఇలా అనుకుంది. సరుకులు చేతికివ్వరు కానీ నెప్పం మాత్రం నా మీద నెట్టేస్తున్నారు. ఆయనకి నిజం చెప్తే తల్లి మీద నింద వేశాను అనుకుంటారు. అత్తగారి పిసినార్తనం ఆయనకి తెలిసేలా చేయాలి. కాని గొడవ పడకుండా సున్నితంగా బుద్ధి చెప్పాలి. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కాంతమ్మ పిసినార్తనం చూపిస్తూనే ఉంటుంది. రాత్రిపూట దీపాలెక్కువసేపు వేయనివ్వదు. సబ్బులు త్వరగా అరిగిపోతున్నాయని సగం కోసిస్తుంది. అయితే సుజాత ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా ఒక దృశ్యం చూస్తుంది. రాత్రందరూ పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత కాంతమ్మ నెమ్మదిగా లేచి వంటగది పక్కనున్న కొట్టుగది తలుపు తీస్తుంది. సుజాతకు దాహం వేసి నీళ్లు తాగడానికొచ్చి అత్తగారిని గమనిస్తుంది. కాంతమ్మ తనలో తాను గుసగుసలాడుకుంటూ ఒక డబ్బా తీస్తుంది. అమ్మయ్యా, పగల పప్పు నీళ్లు తాగి నా కడుపు కూడా మాడిపోయింది. నిన్న రవి తెచ్చి నెయ్యి, ఆ మిఠాయిల డబ్బా కోడలి కంట పడకుండా ఇక్కడ దాచాను. రోజుకో 2 మిఠాయిలు తింటే నా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వాళ్లకు పెడితే ఒక్క రోజులో ఖాళీ చేస్తారు. అలా అనుకుని కాంతమ్మ కడుపు నిండా మిఠాయిలు తిని నెయ్యి వేసుకుని దాచుకున్న అన్నం తిని పడుకుంటుంది. ఇదంతా చూసిన సుజాతకు అత్తగారి అసలు రంగు అర్థమవుతుంది. కొడుకు కోడలు పస్తులున్నా సరే తన ఖర్చు ఆదా అవ్వాలి, తను మాత్రం రహస్యంగా మంచివి తినాలి అన్నది అత్తగారి నైజమని గ్రహిస్తుంది. సుజాత తనలో తాను ఇలా అనుకుంటుంది. ఓహో, ఇదా సంగతి. ఇంట్లో సరుకుల్లేవని డబ్బులు పొదుపు చెయ్యాలని మాకు నీళ్ల పప్పు పెట్టి ఈవిడ మాత్రం అర్ధరాత్రి విందు భోజనం చేస్తోందన్నమాట. దీనికేదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే. అలా అనుకుంటూ ఉండగా వారం రోజుల తర్వాత పండగొస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అమ్మా, ఈరోజు పండగ కదా, ఇదిగో 5,000 రూపాయలు. నువ్వు సుజాత వెళ్ళి పండగకు కావలసిన చీరలు, ఇంటికి కావలసిన సామాన్లు కొనుక్కోండి. నేను కార్యాలయంలో ఒక ముఖ్యమైన పని ముగించుకుని మధ్యాహ్నానికి వస్తాను.
కాంతమ్మ డబ్బులు తీసుకొని సరేరా నాన్న నువ్వెళ్ళు నేనన్నీ జాగ్రత్తగా చూసుకుంటాన్లే. రవి వెళ్ళగానే కాంతమ్మ ఆ డబ్బుల్ని ఒక ఇనప్పెట్టెలో దాచేస్తుంది. పాత పెట్టెలోంచి తన పాత పట్టుచీర ఒకటి తీసి సుజాతకిస్తుంది. ఇదిగో సుజాత, ఈ పట్టుచీర నేను మా బావగారి పెళ్లిలో కట్టుకున్నాను. కేవలం ఒకే ఒక్కసారి కట్టాను. కొత్తదిలాగానే ఉంది చూడు. ఈ పండగకి నువ్విది కట్టుకో. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టి కొత్త చీరలు కొండం ఎందుకు? ఆ డబ్బులు ఎవరికైనా వడ్డీకిస్తే కాస్త లాభం వస్తుంది. ఏమంటావ్? చాలా బాగుంది అత్తయ్యగారు. మీరు నా మీద ప్రేమతో ఇచ్చినప్పుడు కొత్త చీరతో పనే ఉంది. ఇదే కట్టుకుంటాను. కాని పండగ కదా, ఈ రోజైనా భోజనంలో కాస్త పాయసం గారెలు చేద్దామా? ఆయన గారెలంటే చాలా ఇష్టం కదా. అవన్నీ చేస్తే నూనె బెల్లం పప్పు అంతా ఖర్చయిపోతాయి. ఏదో కొంచెం సేమ్యా పాయసం చేయి చాలు. దేవుడికి నైవేద్యం పెట్టి తినేద్దాం. అలాగే అత్తయ్యగారు. అలా ఉండగా వంట కూడా అత్తగారు చెప్పినట్లే చాలా సాధారణంగా చేస్తుంది. మధ్యాహ్నం రవి ఇంటికొస్తాడు. అతనితో పాటు అతని మేనమామ రామయ్య కూడా వస్తాడు. రామయ్యకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరుంది. ఆయన మాటంటే అందరికీ గౌరవం. అమ్మా, చూడెవరొచ్చారో. మావయ్య దారిలో కనిపిస్తే పండగ పూట మనింట్లోనే భోజనం చేద్దురుగాని అని తీసుకొచ్చాను. కాంతమ్మ లోపల భయపడుతూ పైకి నవ్వుతూ, రా అన్నయ్య రా, ఎంత కాలమైంది నిన్ను చూసి. కూర్చో. ఏమ్మా కాంతమ్మా, ఎలా ఉన్నావు? కొడుకు కోడలు నిన్ను బాగా చూసుకుంటున్నారా? పండగ కదా అని నా తోటలోని మామిడి పళ్ళు, కొద్దిగా నెయ్యి, కొన్ని మిఠాయిలు తీసుకొచ్చాను. కాంతమ్మ వాటిని వెంటనే తీసుకుని లోపల పెడుతూ, ఇదంతా ఎందుకన్నయ్యా దండగా? సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి కాంతమ్మ వంటగదిలోకెళ్ళి సుజాతతో కంగారుగా మాట్లాడుతుంది. ఏమే సుజాత, ఈయనిప్పుడిక్కడికి రాకపోతే ఏమైంది? ఇంట్లో చూస్తే సరైన వంటల్లేవు. ఉన్నవు పెడితే ఊరంతా వెళ్ళి కాంతమ్మ ఇంట్లో పండగ పూట పస్తులు పెట్టారు అని డప్పు కొడతాడు. మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు, నేనంతా సర్దుతాను. మీరు వెళ్ళి పెదనాన్నగారితో మాట్లాడండి. ఆయనకి భోజనం నేను వడ్డిస్తాను. అలా చెప్పగానే కాంతమ్మ సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత సుజాత అందర్నీ భోజనానికి పిలుస్తుంది. విస్తళ్ళు వేసి అన్నం, పల్చటి నీళ్లపప్పు, కాస్త సేమ్యా పాయసం వడ్డిస్తుంది. రామయ్య విస్తర్ చూసి ఆశ్చర్యపోతాడు. రవికి కూడా చాలా అవమానంగా అనిపిస్తుంది. ఏంటి సుజాత ఇది? నేను పండగకు చీరలు సరుకులు తీసుకోమని 5,000 ఇచ్చాను కదా. పండగ పూట పైగా మావయ్య వస్తే ఈ నీళ్ల పప్పేనా వడ్డించేది? పోనీ కనీసం మావయ్య తెచ్చిన మిఠాయిలు నెయ్యైనా వడ్డించొచ్చు కదా. కట్టుకోవడానికి కూడా అదెప్పటిదో పాత చీర కట్టుకున్నావు. నన్ను క్షమించండి. ఇందులో నా తప్పు, అత్తయ్యగారి తప్పు ఏమీ లేదు. ఇదంతా అత్తయ్యగారు చేస్తున్న ఒక గొప్ప వ్రతం కోసం. వ్రతమా? ఏంటి కాంతం, ఏంటా వ్రతం? అవును పెద్నాన్నగారు, అత్తయ్యగారు వారం రోజుల క్రితం దేవుడి దగ్గర ఒక కఠినమైన మొక్కు మొక్కుకున్నారు. నా కొడుకు కోడలు ఎప్పుడూ చల్లగా ఉండాలి, అందుకోసం నేనీ పండక్కి కొత్త బట్టలు కొనను, కోడలికి కూడా నా పాత బట్టలే ఇస్తాను, ఇంట్లో ఉన్న ఖరీదైన సరుకులు, నెయ్యి, మిఠాయిలన్నీ దేవుడి గదిలో పెట్టి తాళం వేస్తాను. మా ఇంటికెవరైనా పెద్దలు, గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి స్వయంగా ఆ దేవుడి గదిలో ఉన్న నెయ్యి, మిఠాయిలు, పండ్లు నా చేతులతో వడ్డించిన తర్వాతే ఆ సరుకుల్ని మేం వాడతామని కఠిన ఉపవాస దీక్ష తీసుకున్నారు. కాంతమ్మ గుటుకలు మింగుతూ ముఖం పాలిపోయి, హా ఏమన్నావు? ఏంటి? సుజాత మాట కలుపుతూ, అవును పెద్నాన్నగారు, అత్తయ్యగారు ఆ సరుకులు మేమెక్కడ వాడేస్తామేమో అని రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఆ తాళం చెవిని తన పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారు తెలుసా. మీకోసమే ఆ పప్పు, బియ్యం, మిఠాయిలు అన్నీ కొట్టుగదిలో గంప కింద దాచిపెట్టారు. ఈరోజు సాక్షాత్తు మీరే రావడం మా అదృష్టం. అత్తయ్యగారి వ్రతం ఈ రోజుతో పూర్తవుతుంది. వెళ్ళండి అత్తయ్యగారు, ఆ గదిలో దాచిన మిఠాయిలు, నెయ్యి అన్నీ తెచ్చి బాబాయ్ గారికి మీ చేతులతో వడ్డించి మీ వ్రతాన్ని ముగించండి. రామయ్య చాలా సంతోషంగా, ఎంత పని చేసావు కాంతమ్మా, పిల్లల కోసం ఇంత తపస్సు చేస్తున్నావా? నీకు పిసినార్తనం ఎక్కువ అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటే నేను కూడా నమ్మాను. కానీ నీ మనసెంత వెన్నలాంటిదో ఇప్పుడు నాకు అర్థమైంది.
నా జన్మ ధన్యమైంది చెల్లి. వెళ్ళు, వెళ్ళి ఆ వ్రతం సామాన్లు తీసుకురా. నీ చేత్తో వడ్డిస్తేనే నేను తింటాను. రవి ఆనందంతో, అమ్మా, నీ మనసు నాకిప్పుడు అర్థమైంది. నువ్వెంత గొప్పదానివమ్మా. త్వరగా తీసుకురా. అది వినగానే కాంతమ్మ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. నిజం చెబితే అన్నయ్య ముందు, కొడుకు ముందు తన పరువు పూర్తిగా పోతుంది. తన దొంగతనం, పిసినార్తనం బయటపడతాయి. గత్యంతరం లేక నవ్వుతూనే లోపలికి వెళ్లి తాను దాచుకున్న ఖరీదైన మిఠాయిలు, పళ్ళు, జీడిపప్పు, బాదం, నెయ్యి అన్నీ బయటికి తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తుంది. అలా అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. రామయ్య సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి ఊరికి బయలుదేరతాడు. ఆయన వెళ్లిన తర్వాత కాంతమ్మ కోపంగా సుజాత వైపు చూస్తుంది. రవి కూడా అక్కడే ఉంటాడు. ఎంత పని చేశావి! నేను దాచుకున్నవన్నీ వడ్డించేలా చేశావు. నేనెప్పుడు మొక్కుకున్నా నీ వ్రతం? ఏంటి సుజాత, అమ్మంటుంది నిజమేనా? వ్రతం లేదా? లేదండి, అత్తయ్య గారు ఎలాంటి వ్రతమూ చేయడం లేదు. కాని ఆమె చేస్తుంది వ్రతం కంటే కఠినమైన పని. మన ఇంట్లో అన్నీ ఉన్నా కేవలం పిసినార్తనం కొద్దీ నన్ను మిమ్మల్ని పస్తులు పెడుతున్నారు. మీరిచ్చిన డబ్బులు దాచేసి పాత చీరలు కట్టబెడుతున్నారు. కాని రాత్రిపూట ఎవ్వరూ చూడనప్పుడు మాత్రం ఆవిడ దాచుకున్నవి తింటున్నారు. ఈరోజు పెద్నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఈ నీళ్ల పప్పు పెడితే ఆయన ఊర్లో వాళ్ళకి చెబితే మీ పరువు, అత్తయ్యగారి పరువు ఏమవుతుంది? అందుకే పెద్నాన్నగారి ముందు మన పరువు నిలబెట్టడానికి, అలాగే అత్తయ్యగారికి తెలియకుండానే ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకునేలా చేయడానికి నేను వ్రతమని అబద్ధం చెప్పాల్సొచ్చింది. రవి బాధగా, అమ్మా, నిజమేనా? నేను రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తుంది మనందరం సంతోషంగా తినడానికే కదా. డబ్బులు కూడబెట్టి ఎవరికివ్వాలమ్మా? నువ్విలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. సుజాత సమయస్ఫూర్తి వల్ల ఈరోజు మావయ్య ముందు మన పరువు నిలబడింది. కాంతమ్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, నన్ను క్షమించరా రవి. డబ్బుల మీద ఆశతో, పిసినార్తనంతో నా కన్న కొడుకును కూడా పస్తులు పెట్టాను. ఎంత డబ్బున్నా తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట లేనప్పుడు ఆ డబ్బుండి ఏం లాభం? సుజాత, నన్ను క్షమించమ్మా. కోడలంటే ఇంటికొచ్చిన మహాలక్ష్మి అంటారు. నువ్వు నిజంగా తెలివైందానివి. నా పరువు తీయకుండా సున్నితంగా నా తప్పు నాకు తెలిసేలా చేశావు. ఇకపై ఈ ఇంటి పెత్తనం, తాళాలు నీవే. సుజాత నవ్వుతూ అత్తగారి చేతులు పట్టుకుని, మీరేం బాధపడకండి అత్తయ్యగారు. మీరు మాకు పెద్దవారు. మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం చాలు. ఆ రోజు నుండి కాంతమ్మ తన పిసినార్తనాన్ని వదిలేసి కోడలతో, కొడుకుతో ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తుంది. సుజాత తన తెలివితేటలతో అత్తగారి మనసు మార్చి తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, పిసినారితనం మనిషి పరువును తీస్తుంది. కాని తెలివితేటలు, ఓర్పు ఎలాంటి కఠినమైన వారినైనా మార్చగలవు, సంసారాన్ని సంతోషంగా ఉంచగలవు. ప్రకృతి ఒడిలో పుట్టి పెరిగిన మనిషి ఎక్కడికి వెళ్ళినా తన మూలాల్ని మర్చిపోలేడు. అదేవిధంగా రాఘవయ్య, సుశీలమ్మ దంపతులు దశాబ్దాల క్రితమే పల్లెను వదిలి పట్నం చేరారు. పట్నంలో మేడలు కట్టారు. కాని వారి మనసు మాత్రం ఇంకా ఆ పాత పెంకుటిల్లు, పెరట్లోని వేప చెట్టు, ఆ గలగలపారే కాలువ దగ్గరే ఆగిపోయింది. వారికి శివ అనే కొడుకున్నాడు. శివ చిన్నతనం నుండి పట్నంలో పెరగడం వల్ల అతనికి ఆధునిక సౌకర్యాలు, ఆడంబరాలు అంటేనే ఇష్టం. చదువులో చురుగ్గా ఉండి ఈ మధ్యనే ఒక పెద్ద కార్యాలయంలో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు. కొడుకు స్థిరపడ్డంతో రాఘవయ్య దంపతులు శివకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు ఉదయం సుశీలమ్మగారు రాఘవయ్య గారితో ఇలా అంటారు, ఏవండి, శివకి ఉద్యోగం వచ్చి 6 నెలలు కావస్తోంది. ఇక వాణ్ణొక ఇంటివాణ్ణి చేస్తే మన బాధ్యత తీరుతుంది కదా. అవును సుశీల, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. శివకి పట్నంలో చాలా సంబంధాలొస్తాయి. కానీ నా మనసెందుకు పల్లెటూరి సంబంధం వైపు లాగుతోంది. మన కోడలు పల్లెటూరు నుండి వస్తే మనింటికొక కళ వస్తుంది. పల్లెటూరి పిల్లలైతేనే అణుకువగా ఉంటారు, పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ విలువల పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. అవునండి, నాకు అదే కోరిక. మన శివ కాస్త కోపం ఎక్కువ.
పట్నం పిల్లలైతే ఎదురు మాట్లాడతారు. అదే పల్లెటూరు అమ్మాయి అయితే సర్దుకుపోతుంది. కాని పల్లెటూరు అమ్మాయి అంటే మన శివ ఒప్పుకుంటాడా? వాడికి ఆధునిక పద్ధతులంటేనే కదా ఇష్టం. శివ అక్కడికొచ్చి తల్లిదండ్రుల మాటలు విన్నాడు. ఏంటి నాన్నగారు, మళ్ళీ మీ పాతకాలపు ఆలోచనలు నా మీద రుద్దాలని చూస్తున్నారా? పల్లెటూరమ్మాయికి నా ఆలోచనలు ఎలా అర్థమవుతాయి? నాకు నా చదువుకు తగ్గట్టుగా ప్రపంచం తెలిసిన అమ్మాయి భార్యగా కావాలి. పల్లెటూర్లో రోడ్లు సరిగ్గా ఉండవు, విద్యుత్తు కూడా ఉండదు. అలాంటి చోట పెరిగిన అమ్మాయి నా పద్ధతులకు సర్దుకోగలదా? నాయనా శివ, చదువంటే కేవలం పుస్తకాలు చదవడం కాదురా. మనుషుల్ని చదవడం, ప్రేమగా పలకరించడం, కష్టసుఖాల్లో తోడుండటం, ఇవి నిజమైన చదువు అంటే. అవి పల్లెటూరి వాతావరణంలో పెరిగిన అమ్మాయిలకే సహజంగా వస్తాయి. సరే, నీ ఇష్టం. నువ్వు కోరుకున్నట్టు చదువుకొని తెలివైన పల్లెటూరి అమ్మాయి కోసం చూస్తాను. కాని ఒక్కసారి నా మాట విని పల్లెటూరి పెళ్లి చూపులకి రా. నీకు పల్లెటూరు అమ్మాయి నచ్చకపోతే బలవంతం చేయను. సరే నాన్నగారు, మీ తృప్తి కోసం ఒక్కసారి వస్తాను. రాఘవయ్య గారెన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి అనురాధ అనే అమ్మాయి గురించి తెలుసుకున్నారు. ఆమె పల్లెటూరులోనే పుట్టి పెరిగిన పట్నానికి వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసింది. వినయానికి, విజ్ఞతకు ఆమె పెట్టింది పేరని తెలిసి రాఘవయ్య కుటుంబం పెళ్లి చూపులకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. పక్కూరు నుండి అనురాధ వాళ్ల ఊరు వెళ్లడానికి బండిని ఏర్పాటు చేసుకున్నారు. బండి ఎగుడుదిగుడు దారుల్లో వెళ్తుంటే శివ ముఖం చిట్లించుకున్నాడు. నాన్నగారు, అసలిది దారేనా? ఇలాంటి గతకుల రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఒళ్ళు హూనమైపోతుంది. పట్నంలో అయితే ఇదే దూరం 10 నిమిషాల్లో చేరుకునేవాళ్ళం. ఈ బండి ఊపుకి నా తల తిరిగిపోతోంది. పట్నంలో అమ్మాయిలేవైనా కరువయ్యారా? అసలింత దూరం పెళ్లి చూపులకి వెళ్వడం అవసరమా? నాయనా శివ, సహనం అనేది మనిషికి చాలా ముఖ్యంరా. ఈ కష్టమైన దారి వెంట ఎంత అందమైన పచ్చదనం ఉందో చూడు. ఆ పొలాల గట్ల మీద గాలి నీకు పట్నంలో దొరుకుతుందా? ఈ బండి ప్రయాణం నీకు జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకమవుతుంది. చూడు శివా, ఆ చెట్ల మీద కోకిలల కుబకువలు విను. పట్నంలో రణగుణ ధ్వనుల కంటే ఇవెంత మధురంగా ఉన్నాయో. ఈ ప్రకృతిని చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. గాలి బావుండొచ్చమ్మా, కానీ ఈ ప్రయాణం మాత్రం నరకంలా ఉంది. అసలు ఈ ఊర్లో కనీసం విద్యుత్ ఉంటుందో లేదో అని నా అనుమానం. రే, ఒక్కరోజు నీ పట్నం ప్రపంచాన్ని వదిలే మనుషులతో ఆనందంగా గడపడం నేర్చుకో. అలా మాట్లాడుకుంటూ ఎట్టకేలకు వారు అనురాధ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళింటి ముందుకు వెళ్లగానే అనురాధ తండ్రి రామయ్య గారు చిరునవ్వుతో ఎదురు వచ్చారు. రామయ్య రాఘవయ్య గారిని ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానించారు. నమస్కారం రాఘవయ్య గారు, రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? నమస్కారం రామయ్య గారు. ప్రయాణం కొంచెం అలసటగా ఉన్నా మీ ఊరి చల్లని గాలి తగలగానే ఆ అలసటంతా పటాపంచలైపోయింది. మీ ఇల్లు భలే కళకళ్లాడుతోందండి. రామయ్య గారు చల్లని కొబ్బరి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. మీరు ముందు కొబ్బరి నీళ్లు తాగండి. ఇప్పుడే చెట్టు నుండి తీసినవి. ఇవి చాలా తియ్యగా ఉంటాయి. సుశీలమ్మ కొబ్బరి నీళ్లు తాగుతుంది. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయో! అమృతంలా ఉన్నాయి. ఇది అచ్చమైన ప్రకృతి సిద్ధమైన పానీయమంటే. నిజంగా చాలా బావున్నాయి. ఇంత స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లు నేనెప్పుడూ తాగలేదు. రాఘవయ్య కుటుంబం నీళ్లు తాగిన వెంటనే రామయ్య గారు వేడివేడి జీడిపప్పు ఉప్మా విస్తరాకుల్లో పెట్టి వడ్డించారు. ఆ సువాసన ఇల్లంతా నిండిపోయింది. ఏమీ అనుకోవద్దు రాఘవయ్య గారు, ఇప్పుడే మా కూతురు స్వయంగా నెయ్యి కాచింది. ఆ నెయ్యి వేసి ఉప్మా చేసింది నా భార్య. రుచి బానే ఉందా అండి? రామయ్య గారు, నెయ్యి వాసన గుబాళిస్తోంది. శివా, నీకు పట్నంలో ఇలాంటి స్వచ్ఛమైన ఆహారం ఎక్కడా దొరకదురా. అల్పాహారం అంటే ఇలా ఉండాలి. రుచి అద్భుతంగా ఉంది నాన్నగారు, కాని నా పొట్ట ఇప్పటికే నిండిపోయింది. ఇంత తింటే మధ్యాహ్నం భోజనం చేయడం కష్టమవుతుంది. అయ్యో బాబూ, ఇది కేవలం ఆరంభం మాత్రమే. మా ఆతిథ్యం ఇంకా చాలా ఉంది. మా పాడి ఆవు పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు పాలు తాగుతారా లేక తేనీరు తీసుకుంటారా? శివ ఆశ్చర్యంగా. అయ్యో వద్దండి, ఇప్పుడే కొబ్బరి నీళ్లు తాగాను, ఉప్మా తిన్నాను. మీ మర్యాద చూస్తుంటే మా పొట్టలు పగిలిపోతాయేమో అనిపిస్తోంది.
వీళ్ళ మర్యాద చూస్తుంటే మనింటికి వెళ్ళాలనిపించటం లేదు సుశీల. వీళ్ళ మాటల్లో ఎంత ఆత్మీయత. మనుషుల మధ్య దూరం పెరిగిన ఈ కాలంలో ఇలాంటి ప్రేమ దొరకడం మన అదృష్టం. ఇంతలో అనురాధను ఆమె తల్లి శాంతమ్మగారు తీసుకొచ్చారు. అనురాధ పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. తన కళ్లల్లో తెలివితేటలు, ముఖంలో ఒక రకమైన ప్రశాంతత ఉన్నాయి. ఆమెను చూడగానే శివ మనసులో ఉన్న సందేహాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. శివ మనసులో ఇలా అనుకున్నాడు. అమ్మో, ఇంత అందమైన అమ్మాయి కోసం ఎన్ని గుర్రబండ్లు ఎక్కి ఇక్కడి వరకు వచ్చినా తప్పులేదు. ఇక్కడికి రాకపోయి ఉంటే ఇంత అందమైన అమ్మాయిని నేను కోల్పోయేవాణ్ణి. అమ్మాయి చాలా లక్షణంగా ఉందండి. అనురాధ, ఇటొచ్చి కూర్చోమ్మా. అనురాధ శివ తల్లిదండ్రుల పక్కన వినయంగా కూర్చుంది. సుశీలమ్మగారు ఆమెను కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అమ్మా అనురాధ, నువ్వు పట్నంలో చదువుకున్నావట కదా, అక్కడుండటం నీకిష్టమేనా? పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా తన అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా అత్తయ్యగారు. కాని నా మనసు 10 మందితో కలిసి ఉండాలని కోరుకుంటుంది. పట్నమైనా పల్లెటూరైనా మన చుట్టూ ఉండేవారిని బట్టి ఆ ప్రదేశం మారుతుంది. ఎంత చక్కగా చెప్పావమ్మా. నీ చదువు నీకు సంస్కారాన్ని కూడా ఇచ్చింది. ఆ వంట పనులు వచ్చా అమ్మా? మా శివకి రకరకాల వంటలంటే ఇష్టం. మా అమ్మాయి పిండి వంటల నుండి కమ్మని పప్పుచారు దాకా అన్నీ అద్భుతంగా వండుతుందండి. పండగొస్తే చాలు మా చుట్టాలందరికీ మా ఇంటి నుండే పిండి వంటలు వెళ్తాయి. ఇంతలో రామయ్య గారు ఇలా అంటారు. ఏమండి రాఘవయ్య గారు, వేడివేడి మిరపకాయ బజ్జీలు వేయించాను. ఇప్పుడే తీసుకురమ్మంటారా? కాసేపు ఆగమంటారా? బాబోయ్, ఇంక నా వల్ల కాదు. ఇప్పటికే నా పొట్ట పూర్తిగా నిండిపోయింది. మీ మర్యాదకు నా ధన్యవాదాలు. రాఘవయ్య గారు శివను అనురాధను కాసేపు విడిగా మాట్లాడుకోమన్నారు. వాళ్ళు ఇంటి పెరట్లోకి వెళ్లారు. అనురాధ గారు, నేను మొదట ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు. రోడ్డు సరిగ్గా లేదని, సౌకర్యాలు ఉండవని అనుకున్నాను. కాని మిమ్మల్ని చూశాక, మీ కుటుంబ సభ్యుల మర్యాద చూశాక నా అభిప్రాయం మారిపోయింది. చాలామంది అలాగే అనుకుంటారు శివగారు. పల్లెటూరంటే కేవలం బురద, ఎండ అని భావిస్తారు. కాని ఇక్కడి మనుషుల మనసులు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఎవరైనా కొత్తవారొస్తే వాళ్ళకి బాగా మర్యాద చేయడానికి మా వాళ్ళు తహతహలాడతారు. అవునవును, అది ఈరోజే నాకు అర్థమైంది. అవును, మీరు చదువుకున్నారు, ఇక్కడ పల్లెటూరులో పెరిగారు కదా. పట్నంలో మాతో ఉండటం మీకు ఇబ్బందిగా ఉండదు కదా? చదువు విజ్ఞానాన్నిస్తుంది. కాని మనుషుల మధ్య ఎలా ఉండాలో సంస్కారం నేర్పుతుంది. మీరు, అత్తయ్యగారు, మావయ్యగారు నన్ను మీ ఇంటమ్మాయిలా బాగా చూసుకుంటే పట్నం కూడా నాకు పల్లెటూరులాగే అనిపిస్తుంది. నాపైన మీ ప్రేమ ఉంటే చాలు. ఆమె మాటలు విన్నాక తన భార్యగా అనురాధ సరైన జోడి అని శివకు దృఢంగా అనిపించింది. ఆమె అమాయకత్వం వెనుక ఒక గొప్ప పరిణతి దాగి ఉంది. కాసేపటికి వాళ్లు పెద్దవాళ్లున్న గదికి వెళ్లారు. పెళ్లి చూపులు ముగిసి రాఘవయ్య కుటుంబం తిరుగు ప్రయాణమైంది. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఏ విషయమైనా మాకు ఒక ఉత్తరం రాయండి. మీ సమాధానం కోసం మేము ఎదురుచూస్తూ ఉంటాం. తప్పకుండా రామయ్య గారు, మీ ఆతిథ్యం మేమెప్పటికీ మర్చిపోలేము. ఇక్కడి మనుషులు, వారి ప్రేమ నిజంగా వెలకట్లేనివి. మా పట్నం మేడల కంటే మీ పెంకుటిల్లు చాలా ప్రశాంతంగా ఉంది. బండిలో తిరిగి వెళ్తుంటే శివ ముఖంలో ఇప్పుడు చిరాకు లేదు. ప్రకృతిని ఆస్వాదిస్తూ తల్లిదండ్రులతో కబుర్లు చెప్తున్నాడు. ఏంట్రా శివ, ఎలా అనిపించింది ప్రయాణం? పల్లెటూరమ్మాయి వద్దన్నావు కదా, మరి అనురాధ ఎలా ఉంది? నాన్నగారు, నన్ను క్షమించండి. బాహ్య సౌకర్యాల కంటే మనసులోని ఆత్మీయత గొప్పదని ఈరోజు నాకు అర్థమైంది. అనురాధ చాలా గొప్పమ్మాయి. ఆమెతో నా జీవితం చాలా బావుంటుందని నాకు అనిపిస్తోంది. ఆమె విజ్ఞత, వినయం నన్ను ఆకట్టుకున్నాయి. నాకీ సంబంధం ఇష్టమే. హమ్మయ్యా, మనవాడు దారిలోకొచ్చాడండి. పల్లెటూరి ప్రేమలు అవేరా శివా. ఒక్కసారి రుచి చూస్తే పట్నం భోగాలు కూడా దిగదుడుపుగా అనిపిస్తాయి. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, మనిషి సంస్కారం చదువులోనూ ఉండే ప్రదేశంలోనూ ఉండదు. పెరిగిన వాతావరణం, నేర్చుకున్న విలువల్లోనే ఉంటుంది. నిజమైన అందం మనసులో ఉంటుంది. అది ప్రేమతో కూడిన మర్యాదలో ప్రతిబింబిస్తుంది.